హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. చంద్రబాబు నాయుడు గారు తనదని స్టైల్లో అంటే మాట ఇచ్చి మాట తప్పడం ఏ రకంగా అయితే చేస్తాడో ఇప్పుడు కూడా రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది వైకుంఠ ఏకాదశి రోజున అన్నమయ్య జిల్లాను రద్దు చేశారు. చూడండి వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి ఉందో. అన్నమయ్య అంటే మరి వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాశాడు కదా, సంకీర్తనలు రాశారు కదా. స్వామివారు అన్నమయ్య పాటలు విని హాయిగా నిద్రపోయారనేటువంటి విషయాలను మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి అన్నమయ్య పేరున్నటువంటి ఆ జిల్లాను రద్దు చేస్తూ ఈరోజు మరి ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మోసం చేసి మరి ఆ రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా, క్యాబినెట్లో కన్నీళ్ళు అని చెప్పి వీళ్ళు ఇదంతా డ్రామా ఆడుతున్నటువంటి తరుణంలో క్యాబినెట్ సమావేశం ముగియగానే ఆయన బయటికి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన స్టైల్లో, బాబుగారు తనదైన స్టైల్ ఎట్లా మోసం చేస్తారు, వైసీపీ కూడా తనదైన స్టైల్లో కొన్ని వీడియోలు బయట పెట్టింది. ఛాలెంజ్లు వేయడం, తొడలు కొట్టడం, మీసాలతో తిప్పడం చాలా ఈజీ, కానీ మాట నిలబెట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం. నిలబెట్టుకోలేదు కాబట్టి వైసీపీ పార్టీ అంతకుముందు తొడలు కొట్టేటువంటి వీడియోతో కౌంటర్ ఇచ్చింది. జస్ట్ గంటలు కూడా కాకముందే అదేదో మీకు చూపిస్తాయి ఇక్కడ. సో విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వెనకబడినటువంటి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే కనుక అక్కడ రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసి రాయచోటి జిల్లా కేంద్రంగా, అంటే అక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఆఫీసులో రావడం కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ తిరగడం కానీ కొంత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి దాన్ని ఎన్నికలకు ముందు ఈ రద్దు అవుతుందేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నాది బాధ్యత పోనివ్వనని మాటిచ్చారు. రాంప్రసాద్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేశారు. ఆ తర్వాత కూడా రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. బోసిడీకలని ఇంకోటని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇది పోతుందంట ఎవడా అంటున్నాడు. ఇందులో ఆ జిల్లాల పునర్విభజనకు సంబంధించి దాంట్లో మెంబర్గా కూడా మరి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈయన స్వస్థాలతో ఒప్పుకుంటే తప్ప మరి అది రద్దు అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే ఇక్కడ మదనపల్లిని కొత్త జిల్లాగా చేశారు. మరి అది చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చు, కాదని ఎవరు అనరు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి జిల్లాలను రద్దు చేయడం అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు చేయరు, అట్లాంటివి రద్దు చేయరు. ఇంకా అడిషనల్గా ఎవరైనా కలపడం కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మండలాలు గ్రామాలు వేరే జిల్లాలో కలప ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ ఇట్లా చంద్రబాబు గారు లాగా చెయ్యరు. ఏదైతే మోసమే కదా, ఆ ప్రాంత ప్రజలకైతే మోసం చేశారు. ఈవరు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మోసం చేశారు. డైలాగులు కొట్టి వైసీపీ పార్టీ నాయకులు ప్రశ్నించినప్పుడు నోటికి ఎంత వస్తుందో మాట్లాడారు. బోస్టడీకలని రకరకాలుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు ఏమైంది అయిపోయా. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పారంట, జిల్లా కేంద్రంగా పోతే ఏముంది, మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పాడంట. నమ్ముతారు ఎవరైనా? మెడికల్ కాలేజీల పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం కదా. అదే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఉన్న వాటినే కంప్లీట్ చేయలేకపోతున్నారు, ఇంకొక మెడికల్ కాలేజ్ ఏమిస్తారు? ఇచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఒక్కసారి మరి వైసీపీ పార్టీ రిలీజ్ చేసినట్టు ఒక వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తా, స్క్రీన్ పైన కూడా చూడండి. జిల్లా చేసింది ఉండే 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అదే జిల్లాలు చేశారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఏమైనా జిల్లాలు కొత్త జిల్లాలు చేసినాడా? లేదు, చేయలేదు కదా. జగన్ గారు వచ్చిన తర్వాతనే 13ని 26 చేసినారు. అంతవరకు అయితే చేసింది ఏం లేదు కదా. మీకు అది కూడా చేతగాల. సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకుంటాడు జిల్లాను. అమ్మేవాళ్ళు ఎవడరా? చూడండి, అరే బోసిడికి అమ్మేవాడు ఎవడరా అని చెప్పి బోసిడికి అని అవమానకరంగా మాట్లాడిండు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అమ్మేది లేదు, పోయేది లేదు, ఇది ఉంటుంది అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు పోయింది కదా. మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే చాలులే, జనాలు అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాడు. ఈ వీడియో బయటకు వచ్చింది. అడుగుతున్నారు మరి, నా వల్ల జిల్లా పోయిందంటే రాజీనామా చేస్తా అన్నారు. మరి ఇప్పుడు రాజీనామా చేయాలి, సిద్ధంగా ఉండాలి కదా. అందుకే మొదలుపెట్టారు. చెప్పాను నేను, గంటల్లోనే
అక్కడ ఓకే చేయడం క్యాబినెట్లో వాళ్ళ ఒక వర్గం మీడియాలో పాపం రామప్రసాద్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఓదార్చాడు, మెడికల్ కాలేజ్ ఇస్తాన్నాడని చెప్పి ఒక కథను అల్లారు. మీడియాతో మాట్లాడుకున్న రామప్రసాద్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. మా మీడియా ఉంది నమ్మిద్దాన్ని అనుకున్నారు. కానీ పాత ఆనిముత్యాలు ఉంటాయి, అవి బయటకు వస్తాయి, బయట పెడతారు. అప్పుడు మాట్లాడిన మాట్లాడి ఇప్పుడు జరుగుతున్నది ఏంటని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా సెల్లో ఉండేది 8 మంది మంత్రులు కమిటీలో ఉన్నారు. ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాల ప్రతిపాదన లేదో వాళ్ళ మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు. కమిటీ చూసారా, చంద్రబాబు నాయుడు గారు మోసం గురించి ఆయన చెప్తున్నాడు. 8 మంది మంత్రులు కమిటీలో ఉన్నారంట. అంటే ఎవరెవరికి కొత్త జిల్లా ప్రతిపాదన లేదో వాళ్ళందరూ ఉన్నారంట. ఓకే, అంటే ఇప్పుడు ఈయన మంత్రి దాని కమిటీలో ఉన్నాడు, ఈయన సంతకం పెడితే అది ఓకే అయిపోయింది. ఇప్పుడు గత 40 రోజుల నుంచి నేను నా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినాను. 20 సంవత్సరాలు ఈ జిల్లా నిలపాలని నేను చేయని మెసేజ్ లేదు. ఇప్పుడు కూడా నేను చూపించిన హోమ్ మినిస్టర్ పెట్టా చూడయా, మా 2:15 సార్లు మీటింగ్ ఉంది, ఎక్కడో ఉన్నాను సార్, నువ్వు పోతావు పోమని పెట్టా. పొద్దున్న 8:15 బీసీ జనార్దన్ రెడ్డి చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డపే పాపాలు తగులుతాయని చెప్పిన. చెప్తాను నేను చస్తాను, ఎక్కడికి పోయేది ఎన్ని జనాల్లో ఊరికేనే ఏదో ఆయన తెచ్చినారంటే ఇప్పుడు ఆయనకేం ఉండాలి లేదు, పంపించేలానే ఉన్నాడు. వాళ్ళకి లోపల ఏమంటే ఎట్లా చెడగొట్టేస్తే ఈ నింద నా మీద. చూడు, వైసీపీ వాళ్ళకే పంపించాలని ఉందంటే నింద 8 వేయాలని ఉందంట. మీరు స్వహస్తాలతో సంతకం పెట్టినారు కదా ఈరోజు. వాళ్ళకేం పంపాలని లేదు, వాళ్ళు పోతుందని బాధపడ్డారు. తెచ్చుకున్నది వాళ్ళు, తెచ్చుకున్న దాన్ని ఎట్లా పోవాలని కోరుకుంటారు. వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు, డెవలప్ చేసుకోవాలనుకున్నారు రాయచోటి ప్రాంతాన్ని. వాళ్ళు ఎట్లా పోవాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఏదో వచ్చిన జిల్లాని కాపాడుకోలేదు. మీరు అన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను మోనియను తొడలు కొట్టి మీసని తిప్పి ఏదో డైలాగులు కొడుతుంది. ఇప్పుడు ఏమైంది? పోయింది కదా, కాపాడుకోగలిగారా? లేదు కదా. వైసీపీ కరెక్ట్ కదా, మీరు రాంగ్ కదా, మీ వల్ల కాలేదు కదా. ఇలాంటి దొంగనాల కోసము మొన్న డిఐజీని కలిస్తే చెప్పిన 5 ఎకరాలు ఇస్తాం, మంచి జైలు కట్టేవాళ్ళని చెప్పిన జైలు కూడా కట్టిస్తా. జిల్లా హెడ్ క్వార్టర్ చేశాం, మంచి జైలు కూడా కట్టిమని చెప్పినారంట. దొంగనాయాలు బోసుడికలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పాపం మంత్రి గారు. ఇప్పుడు ఏమైంది? దిమ్మ తిరిగే కౌంటర్ ఆ వీడియో. ఇప్పుడు వాళ్ళకి అన్ని డైలాగులు చెప్తారు కదా సార్. ఇప్పుడు ఒక్క వీడియోతో పోయింది, పరువు పోయింది అంతే. ఇప్పుడు నియోజకవర్గంలో ఏమన్నీ తలెత్తుకుని తిరుగుతారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఆ రకంగా బహిరంగ సభ పెట్టి మాట్లాడగలరా? తొడలు కొట్టగలరా? మిసాలు తిప్పగలరా? అవుతుందా? సో ఇక్కడ మాట తప్పే వాళ్ళు ఎవరు, మాట మీద నిలబడే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఒక ఎపిసోడ్తో అర్థమవుతుంది కదా. వైకుంఠ ఏకాదశి రోజున అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేసేసి పరువు తీశారు, అవమానించారు. ఇంతకన్నా దరిద్రం ఏమీ ఉండదు. మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షకుడని ఒకరంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులని ఒకరంటారు. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ఏమో ఇంకెవరన్నా ఏదైనా మాట్లాడితే ఇంకా మొత్తం మేము తప్ప ఎవరు లేడు కాపాడమని వాళ్ళు అంటారు. మరి ఏందయ్యా ఇది? దీని గురించి ఎవ్వడు మాట్లాడు, ఒక వైసీపీ తప్ప.